ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరికీ హ్యాపీ మండే అండి. మండే మార్నింగ్ అయితే లేచి నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని నిత్య దీపారాధన అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. అయితే మన ఫ్రెండ్స్ అయితే చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అక్క మీరు లలిత అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి తాంబూలం సమర్పిస్తున్నారు కదా, ఆ తాంబూలంలో ఏమేమి వేస్తున్నారు, పొడి తయారు చేసే విధానం చెప్పండి అక్క అని అడుగుతున్నారండి. మీకు ఎప్పటి నుంచో ఆ పొడి మీకు చేసి చూపించాలనుకున్నాను కానీ వీలు కాలేదు. మనకి దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా, నాకు కూడా కొంచెమే ఉందండి ఆ పొడి. మీకోసం ఈ పొడి తాంబూలంలో వేసిన సుగంధ ద్రవ్యాల పొడి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీ అందరికీ క్లియర్ చేస్తానండి. ఓకేనా, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ వీడియోలో. తప్పకుండా ఈ దేవీ నవరాత్రుల్లో మీరు అమ్మవారికి ఈ తాంబూలం సమర్పించినట్టుగా అయితే అమ్మవారు తాంబూలం వేసుకుని తర్వాత అమ్మవారు నోరు ఎలా పండిపోతుందో మన సంసారం పండిపోతుందండి. ఇది ఒక్కటి మీరు గమనించండి. ఆడంబరాలు ఆర్భటాలు ఎటువంటి జోలికి వెళ్ళొద్దు. చిటికడు కుంకంతో అమ్మవారికి చక్కగా ఏ రోజు అమ్మవారి అవతారాలు ఆ రోజు అష్టోత్తరాలు చదువుకొని ఈ తాంబూలం అమ్మవారికి సమర్పించండి. చాలా చాలా శక్తివంతమైన తాంబూలం అండి. శ్రీ విద్య ఉపాసకులు ఎక్కువగా ఈ తాంబూలం అమ్మవారికి మహానైవేద్యంగా లలితాదేవికి సమర్పిస్తారండి. వాళ్ళు నాకు చెప్పడం బట్టి నేనైతే గత 3-4 సంవత్సరాల నుంచి ఇది ఫాలో అవుతున్నానండి. ఓకేనా, అయితే ఈ తాంబూలం ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూసుకుందామండి. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఓకేనా, రండి వీడియోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇగోండి తాంబూలం ద్రవ్యాలు, దీన్నే సుగంధ ద్రవ్యాల పొడి అని కూడా అంటారు. ఉండవలసినవి ఏంటి అంటే, ముందుగా ఏలకలు, లవంగీలు, జాజికాయ, జాపత్రి, చెక్క, సోంపండి. మీ దగ్గర ఉంటే అవి ఒక 3 వస్తువులు ఉన్నాయనుకో, 3 వస్తువులు కూడా పొడి చేసుకోండి. అన్నీ ఉన్నావనే మీరు ఎటువంటి టెన్షన్ పడొద్దు. అమ్మవారికి ఈ పొడి అంటే చాలా ఇష్టము. అలాగే దేవీ నవరాత్రులే కాకుండా మనకి టెంపుల్స్లో కూడా ఈ తీర్థంలో ఈ పొడే కలుపుతూ ఉంటారనమాట. ఇగోండి, ఇది నేను చాలా రోజుల క్రితం చేసి పెట్టుకున్నాను. అది కొంచెం ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి కదా, దేవీ నవరాత్రులు, అందుకోసమే మళ్ళీ తయారు చేసుకొని మీ అందరికీ చూపిస్తున్నాను. ముఖ్యంగా గోల్కొండ, ఇదైతే మనకి పాన్ షాపు, కిల్లి షాపులు ఉంటాయి కదండి, పాన్ షాపు అక్కడైతే దొరుకుతుందండి. కొంచెం మంచి బ్రాండ్ తెచ్చుకోండి, ఇసుక లేకుండా ఉంటుందన్నమాట. అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సున్నం ఒక 5 రూపాయల డబ్బా తెచ్చుకుంటే ఎన్నో రోజులు వస్తుంది. ఇవన్నీ మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. ఇగోండి, నేను ఇక్కడ ఏవే ద్రవ్యాలు వేస్తున్నాను అనేది కొంచెం మీరు శ్రద్ధగా వినండి. మీ ఇంటి దగ్గర మసాలా ద్రవ్యాలు ఉంటాయి కదండి, మసాలా స్పైసెస్, దాంతోనే పొడి తయారు చేసుకోవచ్చు. ఇలాచీలు అంటే ఏలకలు, లవంగీలు, జాపత్రి, జాజికాయ, వక్కలు అంటే మనం తాంబూలంలో పెట్టుకుంటాం కదండి, ఆ వక్కలు ఒక 3, జాజికాయ, జాపత్రి, చెక్క, లవంగీలు, అలాగే కుంకుమ పువ్వు ఉంటే మీ దగ్గర కుంకుమ పువ్వు వేయండి. ఆ తర్వాత పటికి బెల్లం ఉంటుంది కదండి, చిన్న సిప్స్ లాగా, అదైనా వేసుకోవచ్చు, పటిక బెల్లమైనా వేసుకోవచ్చు. సోంపు, ముఖ్యంగా సోంపు. మా దగ్గర ఇవేవి లేవక్క, మా దగ్గర కొన్ని ద్రవ్యాలు ఉన్నాయంటే ఆ ద్రవ్యాలతోనే మీరు అమ్మవారికి సమర్పించండి. అమ్మవారికి ఒట్టి తాంబూలం సమర్పించడం కాదండి, ఈ ద్రవ్యాలు అంటే మనము రూపాయి బిళ్ళ, ఇలా 2 అరటిపళ్ళు ఇచ్చిన తాంబూలం వేరండి. అమ్మవారికి నోరు పండినట్టుగా మన సంసారం పండిపోతుందండి. అమ్మవారి తాంబూలం వేసుకున్న తర్వాత నోరు అమ్మవారిది ఎలా పండుతుందో మన సంసారం అలా పండిపోతుందనమాట. తప్పకుండా మీ దగ్గర ఎన్ని ద్రవ్యాలు ఉంటే అన్ని ద్రవ్యాలతో చక్కగా పొడి చేసుకోండి. ప్రతి నిత్యము అమ్మవారి దగ్గర అష్టోత్తరాలు చదువుకొని, మీ దగ్గర మీకు లలిత సహస్రనామం వస్తే లలిత సహస్రనామం చదువుకొని చక్కగా ఈ పొడి తమలపాకులో పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇది మహానైవేద్యంగా ఉంటుందన్నమాట. ఇది మన భార్యాభర్తలు ఎవరైనా తినొచ్చు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా తినొచ్చు, బయట వాళ్ళకి ఇవ్వద్దు. ఓకేనా, ఇగోండి ఇలా నేనైతే పౌడర్ చేసుకుంటున్నాను. ఇది మనము ఒక గాజు గ్లాసులో చిన్న కంటెంట్ ఉంటుంది కదండి, గాజు బౌల్స్ ఉంటాయి కదా, సీసాలు ఉంటాయి కదండి, దానిలో మనం స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను పచ్చకర్పూరం కూడా చెప్పాను. పచ్చకర్పూరం కూడా మీకు ఉండాలన్నమాట. పచ్చకర్పూరం మనము ఆడేటప్పుడు అంటే ఇవి మిక్సీ కొట్టేటప్పుడు వేయకూడదండి. మిక్సీ కొట్టిన తర్వాత పచ్చకర్పూరం ఎక్కువగా వేయొద్దు, ఘాటు ఎక్కువ అయిపోతుంది. ఓకేనా, కొంచెం
కొంచెం నలిపేసి వేయండి. అమ్మవారికి ఎంతో ఇష్టం అనమాట ఈ పచ్చకర్పూరము, ఈ సుగంధ ద్రవ్యాల పొడి. ఇవన్నీ మనము పూజా రూమ్లో ఉంచుకుంటే మనకి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అనమాట అమ్మవారు. ఓకేనా, ఇగోండి ఇగైతే నేను పాతదండి, ఇది చాలా రోజులు అయిపోయింది, అది కొంచెమే ఉంది కానీ ఫ్రెష్గా ఉంది. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కదా, మళ్ళీ మీ అందరి కోసం చూపించమని అడుగుతున్నారు. చాలా కామెంట్స్ వస్తున్నాయి, అక్క మీరు ఆ తాంబూలంలో ఏ పొడి వేస్తున్నారు, ఏ ద్రవ్యం వేస్తున్నారు అని అడుగుతున్నారండి. అందుకోసమే సరే నాకు కూడా ఈ పొడి అయిపోయింది కదా మీ అందరికీ చూపించడానికి అయితే ఈరోజు ఈ పొడి అయితే తయారు చేసుకున్నానండి. ఇదిగోండి ఈ గాజు చేసాలో ఫ్రెష్గా వేసుకున్నానండి. ఆ తరువాత ఇప్పుడు మనము పచ్చకర్పూరం ఉంది కదండి, పచ్చకర్పూరం పొడి అయిన తర్వాత కొంచెం నలిపేసి అందులో వేసుకోవాలి. మళ్ళీ మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ గింజలు కూడా వేసుకోవచ్చు. ఆ బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ చిన్నగా మిక్సీ కొట్టేసి, అంటే కొంచెం మరీ మెత్తగా కాకుండా పలుకుల్లాగా ఉంచి, ఆ తర్వాత ఇక్కడ రెడీమేడ్ మనకి అమ్ముతారు కదండి, అవి కూడా తెచ్చుకొని అమ్మవారికి ఎవరి స్తోమత బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఇవన్నీ వేయలేమంటే ఈ పొడి ఒక్కటి వేసి తేనె వేసి తమలపాకులో అమ్మవారికి నైవేద్యం పెట్టండి. చాలా చాలా మంచిదండి. ఈ దేవీ నవరాత్రుల్లో మీకు శ్రావణ మాసంలో చాలామంది ఫ్రెండ్స్ అడుగుతారు, ఎందుకంటే నేను ప్రతి శుక్రవారం అమ్మవారికి ఇది మహానైవేద్యంగా నైట్ ఈవినింగ్ పూట నేను సమర్పిస్తానమాట, లేదంటే మార్నింగ్ అయినా సమర్పిస్తాను. లలిత సహస్రనామం చదువుకున్న తర్వాత పానకం ఇదైతే తప్పకుండా పెడుతూ ఉంటానన్నమాట. ఇగోండి ఇప్పుడు అమ్మవారికి తాంబూలం ఎలా సమర్పించాలి, ఈ ఎలా మనము అమ్మవారి దగ్గర పెట్టాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా తమలపాకులు తెచ్చిపెట్టుకోండి. దేవీ నవరాత్రుల్లో ఎక్కువగా నిమ్మకాయలు, తమలపాకులు, ఒక్కలు, అరటిపళ్ళు, పువ్వులు, ముఖ్యంగా ఇవి మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే 10 దప్పాలు బయటకు వెళ్ళవసరం ఉండదనమాట. తమలపాకులు ఒక 3 తీసుకోండి, లేదంటే 2 తీసుకోండి. తీసుకున్న తర్వాత మంచిగా దాన్ని తుడవండి, వాటర్ ఏమీ లేకుండా. తుడిసేసిన తర్వాత చివర 2 ఇవి ఉంటాయి కదండి, కాడలు ఉంటాయి కదండి, ఆ చివరి కాడల్లో అలక్ష్మి ఉంటుందంట. అది ఎప్పుడు కూడా మీరు ఉంచకండి, అవి తెంచేయండి. అవి తెంచేసిన తర్వాత సున్నం మాత్రం మనము చూపుడు వేలుతో ఎప్పుడూ రాయొద్దు, మధ్య వేలుతో చక్కగా ఆ అమ్మవారికి తణుచుకొని చంద్రుడి ఆకారంలో నేనైతే పెడుతున్నాను. ఇలా చంద్ర ఆకారంలో పెట్టి అప్పుడు ముందుగా మీ దగ్గర గుల్కొండ ఉంటే గుల్కొండ వేసుకోండి, మీరు తెచ్చుకోండి. ఆ పాన్ షాప్లో దొరుకుతుంది, అలాగే అమెజాన్లో కూడా మనకి సెర్చ్ చేస్తే వస్తుందనమాట. ఒక 2-3 డేస్లో వచ్చేస్తుంది అనమాట. దేవీ నవరాత్రుల్లో మనకి ఎలాగా ఒక 1 వీక్ ఉన్నాయి కదా, తెచ్చి పెట్టుకోండి, మీకు ఎన్నో రోజులు వస్తుందనమాట. చాలా మంచిదండి తాంబూలం. శ్రీ విద్య ఉపాసకులు ఎక్కువగా అమ్మవారికి మహానైవేద్యంగా ఇది సమర్పిస్తారనమాట. ఇగోండి ఇప్పుడు నేను వేసిన పౌడర్ అయితే ఒక చిన్న స్పూన్ అందులో పెట్టుకోండి, 1 స్పూన్ సరిపోతుంది. ఆ తర్వాత ఇగోండి ఇవి తెచ్చుకున్నాను అనమాట. ఇవి కూడా మనం అమ్మవారికి కొంచెం సమర్పించాలన్నమాట. అందరూ ఇవి మీ ఆప్షనల్ అండి, తెచ్చుకోండి, లేదంటే ఈ పొడి తేనె వేసుకొని అమ్మవారి దగ్గర నైవేద్యం పెడితే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఇగోండి కొంచెం తేనె అయితే నేను వేస్తాను. ఆ తర్వాత ఇది ఎలా ఫోల్డింగ్ చేయాలనేది ఒక్కసారి చూసేయండి. ఈ దేవీ నవరాత్రులు అయితే తప్పకుండా మీరు పెట్టుకోండి. దేవీ నవరాత్రులే కాదండి, ప్రతి శుక్రవారం కూడా పెట్టుకోవచ్చు. ఒక్కసారి మనం ఈ పొడి చేసుకొని పెట్టుకుంటే ఎన్నో రోజులు వస్తుందనమాట. చాలా చాలా రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి ఇది నేను పెడుతున్నాను. ఓకేనా, ఇగోండి ఇప్పుడైతే మనం ఎలా పాన్ షాప్లో ఎలా మడత పెడతారో అలా కాకుండా ఇప్పుడు 2 సైడ్లు ఒకే దానితో పెట్టి ఆ చివరి భాగం అనేది మనం ఉంచుకోవాలి. అప్పుడు త్రికోణ ఆకారంలో వస్తుందనమాట. చూసారా, ఇవన్నీ ఇలా ఆకారంలో రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక లవంగితో దాన్ని గుచ్చాలన్నమాట. గుచ్చిన తర్వాత అమ్మవారి దగ్గర సమర్పించాలి. ఇలా అమ్మవారి దగ్గర సమర్పిస్తే చాలా చాలా మంచిదండి. పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి అవుతుందండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన తాంబూల సేవ నేను వీడియో ఒకటి చేశాను కదండి, ఆ వీడియోలో స్టోరీ కూడా చెప్పాను అమ్మవారికి ఎంత ఇష్టమో ఈ తాంబూలం అనేది. ఇగోండి ఈ విధంగా అయితే తాంబూలం చుట్టుకోవాలి. చుట్టేసుకున్న తర్వాత మనము పూజా మందిరంలో అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. అంతేనండి. చాలామంది కామెంట్స్ చేస్తున్నారని ఈ వీడియో చేయడం జరిగింది. దేవీ నవరాత్రుల్లో చక్కగా ఇల్లు అన్ని శుభ్రం చేసుకొని, పూజ గది శుభ్రం చేసుకొని, ఎటువంటి ఆడంబరం ఏమి లేకుండా చక్కగా మనం ఎన్ని రోజులు వీలుంటే అన్ని రోజులు చక్కగా ఎన్ని చీరలు కట్టుకుంటామో ఉతికిన చీరలు అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి. వీలుంటే ఐరన్ పెట్టుకోండి. చక్కగా అమ్మవారికి 2 పూటలు ధూప దీప నైవేద్యాలతో పంచోపచార పూజ కూడా చేసుకునే సరిపోతుందనమాట. ఇగోండి నేనైతే
చక్కగా అమ్మవారి దగ్గర సమర్పించాను. అయితే దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా, నేను లాస్ట్ ఇయర్ కూడా మీకు వీడియోస్ పెట్టాను అనమాట. పట్టు చీరలన్నీ నేను దేవీ నవరాత్రులలో ఒక దగ్గర పెట్టుకుంటాను. రోజుకు ఒక పట్టు చీర నేనైతే అమ్మవారికి పూజ చేసుకుంటాను కదా, అందుకోసం నేనైతే మా వాచ్మెన్ ఇక్కడ ఐరన్ చేస్తారనమాట, అతనికి ఇచ్చేసాను. అతనికి ఇచ్చిన తర్వాత నిన్ననే తెచ్చారనమాట. ఇక్కడైతే ఎన్ని రోజులు నేను కట్టుకోవాలో అన్ని రోజులు ఇస్త్రీ బట్టలు అయితే నేనైతే పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇగోండి నేనైతే దేవీ నవరాత్రులకి ఒక్కొక్కటి సిద్ధం చేసుకుంటున్నానండి. 1 వీక్ ఉంది కదా మనకి, ఒక్కొక్కటి సిద్ధం చేసుకుంటే అప్పటికి మనకి హడావుడి లేకుండా చక్కగా మనసు ప్రశాంతంగా అమ్మవారి దగ్గర పూజ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఇంకా వీడియో మీకు నేను నిమ్మకాయ దీపారాధన కూడా చెప్పాను కదండి, తప్పకుండా మీరు నిమ్మకాయ దీపారాధన కూడా చెయ్యండి. ఓం శ్రీ మాత్రే నమః. సర్వేజన సుఖ